GST మాత్రమే డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ TEPL అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ AP అండ్ TS లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో మనం టాలీ ప్రైమ్ 6.1లో లేటెస్ట్ వర్షన్లో తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి, అసెట్స్ ఏమున్నాయి. ఓకే, సో తర్వాత మనకి లైక్ గోల్డెన్ రూల్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఈరోజు క్లాస్లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటి, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, అసలు ఎన్ని ఉంటాయి గ్రూప్స్ లెడ్జెస్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సో వాటి గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. నిన్నటి క్లాస్లో 5 ప్రాబ్లమ్స్లో ఎవరికైనా డెబిట్ క్రెడిట్ డౌట్ ఉందా? చేశారా డెబిట్ క్రెడిట్ నిన్నటి క్లాస్లో ఎవరైనా? ఎనీవన్? అందరు చేశారమ్మా? నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్ ఉందా? డెబిట్ క్రెడిట్ చేశారా 5 ప్రాబ్లమ్స్కి నేను చెప్పిన విధంగా? ఎంతమంది చేశారు? ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. ఎంతమంది చేశారమ్మా? పలకాలి, మీతోనే మాట్లాడుతున్నాను. ఎంతమంది చేశారు? ఎనీ ప్రాబ్లం చేశారు? చేయలేదా? సార్ నో. లేదు సార్, ఈరోజు చేస్తాము. జస్ట్ కొంచెం టూ ప్రాబ్లమ్స్ ట్రై చేసాం సార్, వచ్చినాయి. మిగతా 3 చేయలేదు. ఒకరు చెప్తున్నారు. రిమైనింగ్ వాళ్ళు చేయలేదమ్మా? నేను కూడా 2 ప్రాబ్లమ్స్ చేశాను సార్, ఇంకా 3 ఉన్నాయి. ఈ రోజు కంప్లీట్ చేస్తాను. కొంచెం చేయాలి. చూడండి, ఓకే. ఈ బేసిక్ క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో, మళ్ళీ చెప్తున్నాను, ఈ బేసిక్ క్లాసెస్ లో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో 100% చెప్తున్నాను, వాళ్ళు ఫర్దర్ క్లాసెస్ లో సింపుల్ గా చేసుకుంటూ వెళ్తారు. ఈ బేసిక్ క్లాసెస్ లో ఎవరు కన్ఫ్యూజ్ అవుతారో ఫర్దర్ క్లాసెస్ లో ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. ముందే చెప్తున్నాను. కాబట్టి ఈ బేసిక్ క్లాసెస్ ని 1కి 2 సార్లు వినండి, విని ప్రాక్టీస్ చేయండి. ముందే చెప్తున్నాను, 1కి 2 సార్లు విని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో డన్ గైస్. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎస్ సార్, కనిపిస్తుంది. డన్. చూడండి, టుడే సెకండ్ క్లాస్లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటి, అసలు గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, ఓచర్ టైప్ కేసు 24. ఓకే, సో టుడే మనము 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే, ఆ 28 గ్రూప్స్ని టాలీ కంపెనీ వాళ్ళు ఎలా దాన్ని డివైడ్ చేసి షో చేశారు అనేది కూడా చూద్దాం. 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. మీరు టాలీలో 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన ఈ 28 గ్రూప్స్ అనేది ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ వచ్చేసి 13. సో దీంట్లో బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి.
సో ఆ బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఏమున్నాయి? సో ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏమున్నాయి? 6 గ్రూప్ ఐటమ్స్. సో తర్వాత బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ లో ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. క్యాపిటల్, లోడ్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్. సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ taxes, ప్రొవిజన్స్, sundry creditors, స్టాక్ ఇన్ హ్యాండ్, డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, sundry debtors, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. వీటన్నిటి గురించి కూడా మనము టుడే క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఈ కంటెంట్ అంతా మెటీరియల్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు అక్కడ. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఇచ్చింటారు. ఓకే, మనకి వీటిని టాలీలో ఎలా షో చేస్తుంది? ఈ విధంగా షో చేస్తుంది. బ్రాంచ్ అండ్ డివిజన్స్, క్యాపిటల్ అకౌంట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, కరెంట్ అసెట్స్. The list of predefined ledgers. Cash, profit and loss. 2 predefined ledgers. Bold, parent groups and subgroups. Italic or ledgers. ఓకే, సో ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలమ్మా చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఎనీవర్? సఫిషియెంట్ క్యాపిటల్ ఉండాలి సార్. క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నో సార్, ప్లేస్ కూడా ఉండాలి. ప్లేస్ కూడా ఉండాలి. సో ఒక బిజినెస్ అంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది క్యాపిటల్. క్యాపిటల్ ఉండాలి. ఏముండాలి? క్యాపిటల్. సో ఇప్పుడు ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ ఉండాలని చెప్పాం. ఈ క్యాపిటల్ అనేది బిజినెస్కి ఎవరు ఇస్తారు? ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. ఈ కంపెనీకి స్టార్ట్ చేయడానికి అమౌంట్ అనేది ఎవరు ఇస్తారు? బిజినెస్కి. క్యాపిటల్ అనేది ఎవరిని అంటారు? ఓకే, ఓనర్ దగ్గర ఉంటే లేకపోతే న్యాచురల్ ఆర్టిఫిషియల్. క్యాపిటల్ అనేది ఎవరు ఇస్తారు? న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్? బిజినెస్ కి రిప్రజెంటేటివ్ ఇస్తారు. సో ఓనర్ పేరు ఏంటి? రిప్రజెంటేటివ్. ఓనర్ పేరు ఏం పేరు? ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ అనుకోండి. లోకేష్ అనే పేరుకు బదులు బిజినెస్ ఏం రాసుకుంటది? క్యాపిటల్ అని రాసుకుంటది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి 5 lakhs ఇచ్చింది ఓనర్, ఇచ్చాడు. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. కానీ యాజ్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాయాలి. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అనేది రాయాలి. ఓకే, సో ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఒక 5 lakhs ఇచ్చాడు. ఓనరే బిజినెస్ నుంచి 2 lakhs పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ డ్రాయింగ్స్. సో దట్ ఈజ్ కాల్డ్ డ్రాయింగ్స్. ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఓకే, పర్సనల్ పర్సనల్ పర్పస్. సో ఈ క్యాపిటల్ వచ్చిన డ్రాయింగ్స్ అని ఎక్కడ కనపడినా ఈ 2 ledgers అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇక్కడ గ్రూప్ ఏ తీసుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఒక 5 lakhs క్యాపిటల్ ఉంది. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి కదా. అప్పుడు మన బిజినెస్ ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, మార్కెట్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన బిజినెస్ స్టాక్ కొనడానికి, పర్చేజ్ చేయడానికి ఎక్కడ వెళ్ళాలమ్మా? పర్చేజ్ చేయడానికి ఎక్కడ వెళ్ళాలి? సప్లయర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గర వెళ్ళాలి? సప్లయర్స్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సప్లయర్స్ ఒక 5 lakhs కు పర్చేజ్ చేశారు, లేదంటే
2 lakhs పర్చేజ్ చేశారు. ఓకే, లేదంటే 3 lakhs పర్చేజ్ చేశారు. ఓకే, ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తుంది మన బిజినెస్? సప్లయర్స్ దగ్గర. సప్లయర్స్ నేమ్స్ ఉంటాయా? సప్లయర్స్ నేమ్స్ ఉంటాయా? ఉమ్, ఉంటాయి సార్, ఉంటాయి సార్. ఇవన్నీ ఏంటి నేమ్స్? లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, రామ్ నేమ్స్ ట్రేడర్స్, సప్లయర్ రాజా నేమ్స్. మర్చెంట్స్. పర్చేజ్ ఫ్రమ్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ రాజా మర్చెంట్స్. పర్చేజెస్ అని వచ్చిందంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? పర్చేజెస్ అని వచ్చిందంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. సో ఎవరి దగ్గర పర్చేజ్ చేసింది మన బిజినెస్? నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్. వాళ్ళని మన లాంగ్వేజ్ లో సప్లయర్స్ అంటారు, లేదంటే గివర్స్ అంటారు. సో పర్చేజ్ చేసాం రామ్ ట్రేడర్స్ దగ్గర ఒక 5 lakhs కి. దాంట్లో 1 లక్ష సరుకు డ్యామేజ్ జరిగింది. అప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? సప్లయర్ కి రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తుంది? రిటర్న్ చేస్తుంది. పర్చేజ్ రిటర్న్ అనేది చేస్తుంది. అంటే పర్చేజ్ అనేది సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్ అనేది సపరేట్ లెడ్జర్. బట్ సప్లయర్ మాత్రం ఒకటే కదా, వేరే వాడు ఉంటాడా? పర్చేజ్ ఒకటి దగ్గర పర్చేజ్ చేసి రిటర్న్ వేరే వాళ్ళకి చేస్తామా? లేదు కదా, ఒకడే ఉంటాడు కదా, సేమ్ సప్లయర్ ఉంటాడు కదా. నో సార్. ఓకేనా? సో పర్చేజ్ అనేది ఒక సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్ అనేది కూడా సపరేట్ లెడ్జర్. ఎస్ సార్. సో పర్చేజ్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజెస్ తీసుకోవాలి. పర్చేజెస్ తీసుకోవాలి. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు సప్లయర్స్ అంటే ఒకరిద్దరే ఉంటారమ్మా? 100 మంది ఉండరా? 200 మెంబర్స్ ఉంటారా? ఇన్ఫినిటీ. నో సార్. మన ఎస్ బిజినెస్ సార్. మార్కెట్ లో ఎన్ ఉంటారు నెంబర్ సార్. ఆఫ్ సప్లయర్స్ దగ్గర వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన రా మెటీరియల్ ఉంటుంది. అందరి దగ్గర సేమ్ ఉండదు. ఒకరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి సంబంధించిన రా మెటీరియల్, ఒకరి దగ్గర మెడిసిన్ సంబంధించిన రా మెటీరియల్, ఒకరి దగ్గర సర్స్ సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేసిన తర్వాత సో ఆ సప్లయర్స్ యొక్క నేమ్స్ అనేది రాసుకోవాలి. వాటికి అండర్లో మనం ఏం తీసుకోవాలి? గ్రూపు సండ్రీ క్రెడిటార్స్. పర్చేజ్ కేమో పర్చేజెస్ తీసుకోవాలి, పర్చేజ్ రిటర్న్స్ కేమో పర్చేజెస్ తీసుకోవాలి. కానీ నేమ్స్ రామ్ ట్రేడర్స్, ప్రియా మర్చెంట్స్, ఇలా నేమ్స్ ఏవైతే ఉంటాయో వారి అండర్లో సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. వారి అండర్లో సండ్రీ క్రెడిటార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజ్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్. దీనిలో పర్చేజ్ కి పర్చేజ్ తీసుకోవాలి, రామ్ ట్రేడర్స్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియరా? ఫస్ట్ చార్ట్ అర్థమైందమ్మా? క్లియర్? ఎనీ డౌట్స్ దీంట్లో? యా. ఎస్ సార్. నెక్స్ట్. నో సార్. నెక్స్ట్. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, ఒక ఐటీ కంపెనీనో లేదంటే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం. సో ఒక క్యాపిటల్, ఒక 5 lakhs 10 lakhs క్యాపిటల్ పెట్టాం. పెట్టిన తర్వాత ఆ బిజినెస్ కావాల్సిన మార్కెట్లో సప్లైస్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ కూడా పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ లేకుండా మనం మార్కెట్లో కస్టమర్కి సేల్ చేస్తామా? చెప్పండి, చెప్పండమ్మా. ప్రాఫిట్ ప్రాఫిట్కి కదా నో సేల్ సార్. చేస్తాం. ప్రాఫిట్ సేల్స్ చూసుకుంటాం. ఎవరికి చేస్తాం? ప్రాఫిట్ చూసుకుంటాం సార్. ఎవరికి చేస్తామా? సేల్స్ ఎవరికి చేస్తాం? ఎస్ సార్. కస్టమర్కి చేస్తాం. కస్టమర్ కస్టమర్ కస్టమర్స్కి కస్టమర్ సేల్ చేస్తాం. 1 lakh లేదంటే 2 lakhs లేదంటే 1.5 lakhs మనం సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కస్టమర్కి సేల్ చేస్తాం అంటే సేల్స్ అనే ఒక జిఎల్ వచ్చిందంటే, లెడ్జర్ వచ్చిందంటే సేల్స్కి సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఓకే, కస్టమర్కి సేల్ చేసావు, సేల్స్ టు కస్టమర్. కస్టమర్స్ నేమ్స్ ఏమేమి ఉండొచ్చు? ఏమైనా ఉండొచ్చు. జై ట్రేడర్స్ ఉండొచ్చు, నేహ మర్చెంట్స్ ఉండొచ్చు, బాలాజీ ప్రైవేట్ లిమిటెడ్ ఉండొచ్చు, ఏ నేమ్స్ అయినా ఉండొచ్చు. ఓన్లీ 3 or 4 మెంబర్స్ ఉంటారమ్మా? కస్టమర్స్ ఇన్ఫినిటీ ఉంటారా? ఇన్ఫినిటీ ఉండొచ్చు కదా, ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఉండొచ్చు. సార్. ఓకే, సేల్స్ కి సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఉండొచ్చు. ఒక కస్టమర్ కి సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, మళ్ళీ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్స్ అనేది చేస్తాడు.
సేల్స్ రిటర్న్ చేస్తారు రిటర్న్స్ అనేది చేస్తాడు. అంటే సేల్స్ వచ్చినా సేల్స్ రిటర్న్ వచ్చినా అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఓకే, సేల్స్ పక్కన నేమ్స్ వస్తాయి కదా, నేమ్ ఆఫ్ ది డెప్టార్స్, బయ్యర్స్ ఆర్ రిసీవర్స్. వారు అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలి? సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. సండ్రీ డెప్టార్స్. సో పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటర్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెప్టార్స్. సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయమ్మా? ఫ్యాక్టరీ. ఓకే, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకుని వెళ్తారు, దాన్ని ఏమంటారమ్మా? వేజెస్ అంటాం. ఫ్యాక్టరీ నీది ఓన్ కాదు. ఓన్ కాకపోతే ఏం చేయాలి? నెల నెల ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. సో ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, యాజ్ యూజువల్ ఫ్యూయల్ కూడా ఉండాలి. పవర్ ఉండాలి, ఫ్యూయల్ కూడా ఉండాలి. ఓకే, ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ అంటారు, లేదంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అంటారు. ఓకే, మీకు స్టాక్ స్టోర్ చేసుకోవడానికి మల్టిపుల్ గోడౌన్స్ ఉంటాయి. గోడౌన్స్ రెంట్ కూడా కట్టాలి. అప్పుడప్పుడు గ్యాస్ కూడా అవసరం అవుతుంది, గ్యాస్ చార్జెస్, గ్యాస్ చార్జెస్ కూడా అవసరం అవుతాయి. సో ఇవి ఏవి వచ్చినా ఫ్యాక్టరీలో సంబంధించిన అనమాట. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? గ్రూపు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇవి లెడ్జర్ ఎక్కడ కనబడినా, ఏ సింగిల్ కనబడినా డైరెక్ట్ ఎక్స్పెన్స్ లో మీరు తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. క్లియర్ అయింది స్క్రీన్? యా. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఆఫీస్ లో మంత్లీ జరిగే రెగ్యులర్ సంబంధించిన ఏవైతే దాని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకే, సో నువ్వు మంత్లీ ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. మీ దగ్గర ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు, వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలి. సో తర్వాత మంత్లీ ఆఫీస్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. సో తర్వాత ఆఫీస్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. సో తర్వాత టెలిఫోన్ బిల్ ఉంటుంది మంత్లీ, నువ్వు ఆపినా ఆగకుండా జరిగేటి ఇవన్నీ. తర్వాత అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. సో తర్వాత ఇంట్రెస్ట్ పే చేయాలి, అప్పు తెచ్చింటే. ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి. ఏవి వచ్చినా మంత్లీ కామన్ గా జరుగుతాయమ్మా. ఇవి ఏ వచ్చినా అండర్ గ్రూప్ లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. యా. సో ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బ్యాడ్ డెబ్ట్స్, మొండి బాకీలు, అప్పు ఇచ్చి ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు, ఇన్సూరెన్స్, స్టేషనరీ, పోస్టేజ్, ఇలా ఏ వచ్చినా అందరూ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ అవుట్ సైడ్ లోన్ తీసుకుంటే లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ లోన్ తీసుకుంది ఎవరి దగ్గర? హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది అంటే దీని అండర్లో ఏం తీసుకోవాలి? సార్ బ్యాంక్ కదా, బ్యాంక్ అకౌంట్ అని తీసుకోకూడదు. అక్కడ మీనింగ్ ఏంటి? లోన్ టేకెన్ అంటున్నాం. లోన్ టేకెన్ ఫ్రమ్ అని చెప్తున్నాం. లోన్ టేకెన్ ఫ్రమ్ అంటే అక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాలి. అక్కడ బ్యాంక్ వచ్చింది సార్, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాను కదా, మీనింగ్ అక్కడ రాంగ్ వస్తుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి కంపెనీ, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్, ఇలా ఏ వచ్చినా అండర్ గ్రూప్ లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సమ్ ఇన్స్టిట్యూట్ల దగ్గర కానీ, బ్యాంకుల దగ్గర కానీ, పర్సన్స్ దగ్గర కానీ లోన్ తెచ్చుకుంటే దాని అండర్లో లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. సో తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్.
మన బిజినెస్ అవుటర్స్ కి ఎవరికైనా లోన్ ఇస్తే ఇక్కడ లోన్ గివెన్ అంటారు. లోన్ గివెన్ అండ్ లోన్ గివ్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే అది పర్సన్స్ కైనా బ్యాంక్స్ కైనా లేదంటే ఫైనాన్స్ కంపెనీస్ కైనా మనం లోన్ ఇస్తే దాని అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫైనాన్స్, లోన్ గివెన్ టు ఓకే సో ఎంఆర్ఎఫ్ ట్రేడర్స్, ఇలా ఏదైనా కావచ్చు. వాటి అండర్లో మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ ఫిక్స్డ్ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 year పైగానే యూజ్ పొందాలి. దీస్ ఆర్ ద ఫిక్స్డ్ అసెట్స్. 1 year 1 year పైగానే దీనివల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని మనం ఏం చెప్తాం? ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. సో అవి ఏమి వస్తాయి మనకి ఇక్కడ? ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఇవి ఏ వచ్చినా అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. మీకు ప్రాబ్లమ్స్లో ఎక్కడ ఏం కనపడినా మీరు అండర్ గ్రూప్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? మన బిజినెస్కి అంటే ఆఫీస్కి ఇన్కమ్స్ అనమాట. సో ఏమేమి వస్తాయి మనకి? ఇంటరెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు పక్క బిజినెస్ వాళ్ళకి 1 lakh 2 lakhs ఇచ్చారు, ఊరికి ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. 1 lakh పర్చేజ్ చేశారు, మీరు 80,000 వాళ్ళకి ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, అది మీకు 20,000 డిస్కౌంట్ రిసీవ్డ్. సో తర్వాత ఇంటరెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంటరెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఏంటి? ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అన్నాం. ఒక 2 lakhs తీసుకున్నాడు పర్సనల్ యూజ్ కోసం. 2 lakhs తీసుకొని అదే 2 lakhs మళ్ళీ 2 years తర్వాత ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని మీద ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి. దట్ ఈస్ కాల్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, 2 lakhs కాస్త 2,50,000 అవుతుంది. తర్వాత కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏంటి? మనం ఏదైనా వర్క్ చేస్తుంటాం, ఎవరికైనా పని చేస్తుంటే వాళ్ళు మీకు ఇంత టార్గెట్ అని ఇస్తే మీరు అది చేశారంటే కమిషన్ ఇస్తారు. కమిషన్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇలా ఏవి వచ్చినా అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు, ఏదైనా బాడీ ఇంజురీ జరిగింది అనుకోండి, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా వీటి అండర్లో డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఇవి ఏ వచ్చినా తీసుకోవాలి. ఓకే, తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటిమా? ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం? కరెంట్ అసెట్స్ అంటాం. సో వాటి కింద షేర్స్ వస్తాయి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్యాష్ వస్తుంది, డెప్టార్స్ వస్తుంది, బిల్స్ రిసీవబుల్స్ వస్తాయి. ఇవన్నీ 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం కరెంట్ అసెట్స్ అంటాం. అది తర్వాత కరెంట్ లైబిలిటీస్. మన బిజినెస్ ఎవరికైనా పే చేయాల్సిన అమౌంట్స్. పర్చేజ్ చేసి ఉంటాం, డబ్బులు ఇవ్వాలి కదా మనం. బిల్స్ పేయబుల్. ఎంత ఇవ్వాలి? 1 lakh పర్చేజ్ చేసాం, 50,000 మాత్రం దాంట్లో ఇచ్చాం, 50,000 ఇవ్వలేదు. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి రెండు ఏ వచ్చినా అండర్లో కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్ మీద ఒక అకౌంట్ అయితే ఉండాలి. మన పేరు మీద ఉంటే అది సేవింగ్ అకౌంట్, బిజినెస్ పేరు మీద ఉంటే అది కరెంట్ అకౌంట్. అది ఎస్బీఐ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి అండర్లో మనం బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. సో తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్. బాగా బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో పెట్టుకోవాలి, కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో అనేది పెట్టుకోవాలి. సో తర్వాత జనరల్ రిజర్వ్.
ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్ ఇవ్వడం, ఇలాంటివి ఏమైనా జరిగితే వాటిని జనరల్ రిజర్వ్ అంటాం. క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ రెండు కలిపామంటే మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి ఇన్వెస్ట్మెంట్సే తీసుకోవాలి. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్కి ఇన్వెస్ట్మెంట్సే తీసుకోవాలి గ్రూప్. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మూడు ఏ వచ్చినా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అంటే మనకి ఏదైనా ఇమీడియట్ అమౌంట్లు ఏమైనా అవసరమైనప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు మనం అప్లై చేసుకుంటే ఓడి వాళ్ళు మనకి ఇస్తారు ఎక్స్ట్రా అమౌంట్. దాన్ని బ్యాంక్ ఓడిని అంటారు. సో తర్వాత బ్రాంచ్ ఆఫీస్కి బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నా కడపలో ఒక హెడ్ ఆఫీస్ ఉంది, బెంగళూరు, హైదరాబాద్లో న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. సో దానికి సంబంధించి ఏవైనా అసెట్స్ కానీ పర్చేజ్ చేసి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే బ్రాంచ్ ఆఫీస్ అని క్రియేట్ చేసుకుని వాటి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. తర్వాత స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలని దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, సో దాన్ని స్టాక్ ఇన్ హ్యాండ్ అంటాం. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్లో జరిగే చిల్లర ఖర్చులు, రిపైర్స్, బ్యాంక్ ఛార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్. ఇవి ఏ వచ్చినా కూడా అండర్లో మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. తర్వాత సెక్యూర్డ్ లోన్స్ అంటే షూరిటీ పెట్టి తీసుకునే లోన్స్. నీ ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, లిక్విడ్ అసెట్స్ కానీ ఏమైనా ఉంటే అవి పెట్టి నువ్వు సెక్యూర్డ్ లోన్స్ అనేది తీసుకోవచ్చు. అన్సెక్యూర్డ్ లోన్స్ వీటికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలా తీసుకుంటారు. దీస్ ఆర్ ద అన్సెక్యూర్డ్ లోన్స్. డిపాజిట్ అసెట్స్. ఇప్పుడు మీరు 10 yearsకో 5 yearsకో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. తర్వాత ఏదైనా బిల్డింగ్ పర్పస్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారు. టెలిఫోన్ ఇంతకుముందు మొబైల్స్ అయినప్పుడు 3 monthsకో 6 monthsకో టెలిఫోన్కి ముందే అమౌంట్ వేసేవాళ్ళు. టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్. ఇలా ఇవి ఏ వచ్చినా డిపాజిట్ అసెట్స్ లో మనం తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్ లో. సో తర్వాత సస్పెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వకపోతే సస్పెన్స్ అకౌంట్ ని మనం యూజ్ చేస్తాం. సస్పెన్స్ కి సస్పెన్స్ అకౌంటే తీసుకోవాలి. ప్రొవిజన్స్ ఇవి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో చేస్తాం. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్ ఇవి ఏ వచ్చినా అండర్లో ప్రొవిజన్స్ కింద తీసుకుంటాం. సో తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, ఇది మనం లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉంటుందో దానికి క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి 28 గ్రూప్స్. ఈ 28 గ్రూప్స్ అండ్ 2 లెడ్జెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఎవరైతే ప్రాపర్గా చదువుకుని ఉంటారో, మైండ్లో గుర్తుపెట్టుకుంటారో, మీరు నిన్న చేసిన 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవే 5 ప్రాబ్లమ్స్కి మీరు గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని గ్రూప్స్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి, ఎవరైనా చూద్దాం. టోటల్గా 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 10లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వచ్చింటే రిపీటెడ్గా వచ్చింటే చెప్పకూడదు, ఒకసారి తీసుకోవాలి. రిపీటెడ్గా వచ్చింటే ఒకసారి తీసుకోవాలి. చెప్పండి మా, కౌంట్ చేసి చెప్పండి ఎన్ని ఉన్నాయో. క్యాష్తో కలిపి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయా? చెప్పండి ఒకసారి. 12 ఉన్నాయి సార్. క్యాపిటల్, ఓకే, పర్చేస్, ఓకే, సేల్స్, ఓకే, ఎస్బీఐ, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఓకే, ఇంకా కళ్యాణ్ మర్చెంట్స్, తర్వాత కార్తిక్ మర్చెంట్స్, క్యాష్. కార్తిక్ ప్రైవేట్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. క్యాష్. ఓకే, క్యాష్ క్యాష్తో కలిపి 11. క్యాష్ కాకుండా అయితే మనకి 10. ఓకే, వాటిని మీరు ఎలా చేయాలి? 5 ప్రాబ్లమ్స్ ఈ విధంగా రాయాలి. క్యాపిటల్కి ఏమొస్తుంది ఇక్కడ?
క్యాపిటల్. క్యాపిటల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? పర్చేస్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? పర్చేస్ ఏం తీసుకోవాలి? కార్తిక్ ఏం తీసుకోవాలి? రెండు ఉన్నాయి. కార్తిక్ ఏం తీసుకోవాలి? పర్చేస్ కి పర్చేస్ తీసుకోవాలి సార్. సన్రీ. పర్చేస్ వెరీ గుడ్. క్రెడిటార్. సన్రీ పర్చేస్ కి క్రెడిట్. పర్చేస్ తీసుకోవాలి. కార్తిక్ కి క్రెడిటర్స్. సన్రీ క్రెడిటర్స్. సన్రీ. సో తర్వాత క్యాష్ పేడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పైన కార్తిక్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కూడా కార్తిక్ తీసుకోవచ్చు. సో తర్వాత సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? ఏంటంటే రెండు. చెప్పండి. రెండు ఉన్నాయి సార్. సేల్స్ సేల్స్ ఏం కళ్యాణ్ తీసుకోవాలి? మర్చెంట్స్. సేల్స్ కళ్యాణ్ మర్చెంట్. కళ్యాణ్కి సేల్స్ లెడ్జర్. లెడ్జర్. సన్రీ డేటా. సేల్స్ కి సేల్స్ Sundry తీసుకోవాలి. debtors. కళ్యాణ్ మర్చెంట్స్ కి సన్రీ డెబిటర్స్. సో తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. అవసరం ఇది? నో నీడ్. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? క్యాష్ రెండు. ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అవసరం లేదు. Cash ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం SBI. తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ Bank. తీసుకోవాలి. బ్యాంక్. బ్యాంక్ తీసుకోవాలి. తర్వాత రెంట్ అంటే ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ డైరెక్ట్. ఇండైరెక్ట్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎందుకు వస్తుందమ్మా? ఎక్స్పెన్స్. రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్. నెక్స్ట్ Direct ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. ఏం తీసుకోవాలి? ఇన్కమ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్. చూడండి, రిసీవ్డ్ అని ఉంది అంటే అది ఇన్కమ్. పెయిడ్ అని ఉంటే అది ఎక్స్పెన్స్. గుర్తుపెట్టుకోండి. ఇలా ఫస్ట్ ప్రాబ్లంలో మీరు 10 ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ లెడ్జెస్ వాటిని చేశారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తాను, అవి కూడా చెప్పండి. మీరు మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. కంప్యూటర్ అంటే ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్. మెషినరీ, సెట్. షేడ్స్, ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్. ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్. Current assets. సాలరీస్, ఇండైరెక్ట్ Direct. ఎక్స్పెన్స్. ఫ్యాక్టరీ Indirect రెంట్, expenses. డైరెక్ట్ ఎక్స్పెన్స్. Direct expenses. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డైరెక్ట్. Indirect income. ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ Investments. ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంక్ ఓడి, కరెంట్ లైబిలిటీ. Bank ODs. కరెంట్ లైబిలిటీ. డ్రాయింగ్స్, వెరీ గుడ్. Capital. పర్చేజ్ రిటర్న్, Purchase account. రిటర్న్, పర్చేస్ అకౌంట్. పర్చేజ్. సేల్. సేల్స్ అకౌంట్. డిప్రిసియేషన్, సేల్స్ అకౌంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. బిల్స్ పేయబుల్, కరెంట్ లైబిలిటీ. లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సెక్యూర్డ్. సెక్యూర్డ్. Loans on లోన్స్ liabilities. అండ్ లయబిలిటీ. లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్,
లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఓకే. సో ఈ విధంగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇదే విధంగా కనిపెట్టాలి. ఈ 3 డేస్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో ఫర్దర్ క్లాసెస్ అన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఎవరైతే కన్ఫ్యూజన్ అవుతారో ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఈ 3 బేసిక్ క్లాసెస్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. నిన్నటి క్లాస్ లో కానీ ఈరోజు క్లాస్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి బ్రదర్. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి బ్రదర్. సార్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్స్ అండ్ లెక్చర్స్ అండి ఒకసారి. క్లాస్ నేను 2 డేస్ రికార్డ్ అయ్యింది రాలేదు. బ్రదర్, అది వినండి ఒకసారి. ఓకే, క్లాస్ ఆల్రెడీ ఉన్నాయి, గ్రూప్ లో ఉన్నాయి కదా, ఓకే సార్. మెయిల్ కి వచ్చింటాయి కదా వాట్సాప్ గ్రూప్ లో. ఆ గ్రూప్ లో వినండి, డౌన్లోడ్ చేసుకుని వినండి 1-2 సార్లు. ఓకే, ఓకే సార్. క్లియర్ గా అర్థమైపోతుంది. యా, ఇంకా అమ్మా ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డేటా ఎక్కువ డిలీట్ అవుతుంది అవుతాయి కదా, సార్ డిలీట్ తర్వాత. చేసేస్తాను. ఏ రోజు క్లాస్ ఆ రోజు డౌన్లోడ్ అవుతానే మీ దాంట్లో డౌన్లోడ్ చేసేసుకోండి. ఎందుకంటే 5-6 బ్యాచ్లు ఓకే ఉంటాయి సార్. నాకు. డ్రైవ్ లో అంత డేటా సరిపోదు. ఓకే. ఒక్కొక్క వీడియో 2 డేస్ పెడతాను. ఓకే సార్. ఆ 2 డేస్ లోపల డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే గైస్, డన్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో ఓకే ఫైనల్ క్లాస్ సార్. డిస్కస్ చేద్దాం. ఓకే, యా. ఇంకా రిమైనింగ్ ఎవరైతే 10,000 ప్యాకేజ్ ఉన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఓకే వచ్చింటుంది, సార్. ఒకసారి సబ్మిట్. చూసుకోండి మా. సంపూర్ణ నీకు వచ్చింటుంది, ఈరోజు చూసుకోండి. ఓకే, ఝాన్సీ మీరు, యా ఝాన్సీ మీరు ఒకసారి న్యూ మెయిల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ వచ్చింది పెట్టారంటే సార్. అవి చేసేస్తాను, మీకు కూడా వచ్చేస్తుంది. యా, డన్ మా. ఓకే ఓకే బ్రదర్ సార్. అన్ని దాంట్లో ఉంటాయి బ్రదర్, ఫోల్డర్ లో. మెటీరియల్స్ పీడిఎఫ్. మీరు ఒకసారి ఫోల్డర్ ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, మెటీరియల్స్, వీడియోస్ అన్ని ఆ ఫోల్డర్ లో ఉంటాయి. ఎవరిదో మెయిల్ ప్రాబ్లం ఉంది అనుకుంటా, ఎవరిదో తెలియదు. మెయిల్ ఎవరిదో ప్రాబ్లం ఉంది ఒకటి. ఓకే, డన్ గైస్.